గజాసుని వధించిన తర్వాత పరమేశ్వరుడు కైలాసానికి తిరిగి ప్రయాణం అవుతాడు. ఆ వార్త విన్న పార్వతీదేవి సంతోషంతో భర్త వచ్చేసరికి అందంగా అలంకరించుకుందామని భావిస్తుంది. పార్వతీదేవి స్నానానికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. అప్పుడు నంది, నేను స్నానానికి వెళ్తున్నాను. నేను వచ్చేదాకా ఎవరిని లోపలికి అనుమతించను. సరే మాట, ఆమె ఆజ్ఞ. ఒక బాగా ఎంత చూడముచ్చటగా ఉంది బాలు ప్రతిమ. నేను దీనికి ప్రాణం పోస్తాను. శుభమస్తు పుత్ర, నీకు గణేష్ గారి నామకరణం చేస్తున్నాను. ఏమి ఆదేశం మాత? పుత్ర, నా స్నానం పూర్తి అయ్యేంత వరకు ఎవరిని లోపలికి అనుమతించు. తమరి మాట నాకు శాసనం మాత, శిరసావహిస్తాను. శివుడు కైలాసంలోకి ప్రవేశిస్తాడు. పార్వతీదేవి మందిరం వద్దకు వెళ్ళడానికి సిద్ధం అవుతూ ఉండగా, ప్రభు, మాతని లోపలికి అనుమతించవద్దు అని చెప్పారు. నంది, నన్ను లోపలికి వెళ్ళనివ్వు. నేను పరమేశ్వరుని, పార్వతి భర్తను. నన్ను పంపించు. క్షమించండి ప్రభు, జ్ఞాని తమరు వెళ్ళవచ్చు. నందిని దాటి వెళ్ళిన పరమేశ్వరుడికి పార్వతీదేవి మందిరం ముందు ఒక బాలుడు దర్శనమిస్తాడు. పరమేశ్వరుడు ఆశ్చర్యంతో, ఎవరు బాలక నువ్వు? ఇక్కడ ఎందుకున్నావు? నేను వినాయకుడిని. మాటలకు నన్ను ఆజ్ఞాపించేంత వరకు ఎవరిని లోనికి అనుమతించవద్దని చెప్పాను. అందుకే ఇక్కడ కాపలాగా ఉన్నాను. నంది, సరే. బాలక, ద్వారానికి అటు తప్పుకో. క్షమించండి, నీకు లోనికి అనుమతి లేదు. బాలక, నువ్వు పసిపిల్లాడివి. అనవసరంగా కోపం తెప్పించుకో. అలాగా? అయితే రండి, నాతో నిలబడండి. నంది, ఈ బాలుడికి బుద్ధి చెప్పు. సరే ప్రభు. రా, ధైర్యం ఉంటే ముందుకు రా. దాడి చేయండి శివగణాలు, దాడి చేయండి. శివుడికి కోపం వస్తుంది. మూడవ కన్ను తెరిచి తాండవం చేస్తాడు. బాలక, నువ్వు హద్దులు దాటిపోయావు. ఇంక నీకు దండన తప్పదు. శివుడు త్రిశూలంతో గణేశుడిని వధిస్తాడు. పార్వతీదేవి బయటకు వస్తుంది. అయ్యో, నా గణేశుని ఎవరు వదిలించారు? పరమేశ్వరుడే ఆగ్రహంతో గణేశుని వధించారు. మాత, తీరిందా? మీ ఆగ్రహం చల్లారిందా? ఈ చిన్న బాలుడిపై కూడా ఆగ్రహం చూపించాల్సిన అవసరం ఏమిటి? ఎలాగైనా నా గణేశుని బతికించాలి. బ్రహ్మదేవ, మీరంతా కలిసి నా పుత్రుడిని బతికించండి. ఒకసారి త్రిశూలంతో వధించాక ఆ తలని శరీరానికి కలపలేము. కానీ ఏ తలనైతే మీ త్రిశూలంతో వధించబడ్డదో ఆ తలని గణేశుడి శరీరానికి కలపవచ్చు. దుఃఖించకు సోదరి, ఈ పుత్రుడు తప్పక మరలా జీవిస్తాడు. శివగణాలు, ఉత్తరం దిక్కు వైపు తల
ఏమిటిది? ఈ తల తీసుకువచ్చారు? ఈ తల దొరికింది ప్రభు. ఏ తల అయితే ఏంటి? సమయం మించిపోతుంది. త్వరగా గణేశుడికి ప్రాణం పోయండి. విజయస్తు పుత్ర. నా ఇద్దరు పుత్రులు ఎవరిని గణాధిపతిగా నియమించాలి? పెద్దవాడైన గణేశున్నా లేకపోతే చిన్నవాడైన కార్తికేయున్నా? నేనిద్దరికి ఒక పరీక్ష పెట్టి వాళ్ళ సామర్థ్యం నిరూపించుకునే అవకాశం ఇస్తాను. పిల్లలు పట్టుకోవడం రావాలి కాదు ప్రభు. అలాగే ప్రభు. నా పుత్ర వచ్చేసావా? నీకు ఇష్టమైన లడ్డూలు కుడుములు తయారు చేశాను. తప్పకుండా ప్రభు. శివుని వద్దకు గణేశుని తీసుకువెళ్ళడానికి నంది పరమేశ్వరుడు మిమ్మల్ని రమ్మని ఆజ్ఞాపించారు గణేశ. నా పుత్రులారా, మీ ఇద్దరికి ఒక పరీక్ష. దీంట్లో గెలిచిన వాళ్ళు గణాధిపతి. లోకాల నదులన్నిట్లో ఎవరైతే స్నానం చేసి ముందుగా ఇక్కడ చేరుకుంటారో వారే ఈ పరీక్షలో విజేత. ఆహా, ఎంత సులభమో! నేను వేగంగా వెళ్ళిన నెమలి వాహనంతో ఈ పరీక్షలో గెలుపు సాధిస్తాను. నా పుత్ర, నువ్వు ఇంటిగా ఇక్కడే ఉన్నా? కార్తికేయుడు ఎప్పటికీ సగం లోకాన్ని చుట్టేస్తుంటాడు. ప్రపంచమంతా
సకల తీర్థ స్నానాలతో సమానం. నా పుత్ర ఫలా పుత్ర ఫల నీ బుద్ధి కుశలత అమోఘం. కార్తికేయుడు స్నానం ఆచరించి కైలాసానికి వస్తాడు. అతను వెళ్ళిన ప్రతి రోజు ముందుగానే నడిచి స్నానం ఆచరించి వచ్చేవాడు. మరలా కైలాసం చేరుకునేసరికి అక్కడ ఉన్న గణేశుని చూసి ఆశ్చర్యానికి లోనవుతాడు. తరువాత తన అన్నగారికి వేసి ఉంటాడు. అన్నయ్య, నిజంగా గణాధిపతిగా ఉండే అర్హత మీదే. నేను మనస్ఫూర్తిగా మీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను. గణాధిపతికి జై. గణాధిపతికి జై. నా పుత్ర నిన్నే గణాధిపతిగా నియమిస్తున్నాను. గణాధిపతికి జై. గణాధిపతికి జై. పరమేశ్వరుడు మిమ్మల్ని రమ్మని ఆజ్ఞాపించారు గణేశ. ఈ బాలుడు పెద్ద పొట్టేసుకొని చాలా తమాషాగా ఉన్నాడు. నీవల్లే నీ చూపు పడిన కొడుకుకి ఇలాంటి పరిస్థితి కలిగింది కదా. అయితే నేను చెప్పిస్తున్నా, ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళకి విలాస నిందలు వస్తాయి. మాత, ఈ శాపం వల్ల భూలోకంలో ప్రజలందరూ ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. శాపంని ఉపసంహరించుకోండి. పూర్తిగా వెనక్కి తీసుకోండి, కానీ మార్పు చేస్తాను. ఏ రోజైతే చంద్రుడు గణేష్ని చూసి నవ్వాడో ఆ రోజు మాత్రం చంద్రుని చూడకూడదు. కానీ ఆ రోజు మాత్రం ప్రజలందరూ గణేశుని పూజ చేసిన వారికి శాపం వర్తించదు. అందువల్ల ప్రజలందరూ గణేశునికి వినాయక చవితి రోజు శ్రద్ధగా పూజించి సుఖ సంతోషాలతో ఉండరుగాక. సర్వే జన సుఖినో భవంతు.
go. Dhruti. Hey, Shreya. Sanvi. Go. Dhruti. ధన్యవాదాలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.